హౌ ఆర్ యూ అంటే ఫైన్ అన్నారు కదా, ఎంత పే చేయాలి అని ఆలోచిస్తున్నాను. సార్ మీరు భలేవాళ్ళు, నేను చెప్పింది వేరే ఫైన్, మీరు అనుకునేది వేరే ఫైన్, రైట్? సారీ టు సే దట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ బోత్ ఆర్ ద సేమ్, రెండు ఒకటే. ఎందుకంటే వెన్ ఐఎమ్ స్టడింగ్ మై ఫస్ట్ ఇయర్ ఆఫ్ ద సైకాలజీ, క్లాస్ రూమ్లో ఇలానే కూర్చున్నాం. ఇలా కూర్చుంటే మా సార్ వచ్చారు. మా సార్ వచ్చి ఇలా అడిగాడు, హాయ్ గైస్ హౌ ఆర్ యూ అన్నాడు. అన్నవాడిని మేము యాజ్ యూజువల్గా మీ అందరిలాగా ఏం చెప్పాం? ఫైన్ సార్ అని చెప్పాం. చెప్పిన వెంటనే తన్ని బయట తెరిమేశారు అందరినీ. మాకు అర్థం కాల, మేమేం చేసాం? క్లాస్ రూమ్ మొత్తం బయట ఉంది, ఆయన మాత్రం హ్యాపీగా వచ్చి ఫోన్ చూసుకొని న్యూస్ పేపర్ చదివి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ పీరియడ్ అయిపోయింది సార్, ఆ రోజు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వాళ్ళనే వచ్చి కూర్చో ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వచ్చాడు ఆయనే వచ్చి, హాయ్ గైస్ హౌ ఆర్ యూ అన్నాడు. ఏం చెప్పాలి? ఏం చెప్తే తరిమేస్తాడని అప్పటి వరకు గలబాగా ఉన్న క్లాస్ ఆయన వచ్చింది పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. ఇతనితో ఎందుకు రా నాయన అని. మరి ఆ రోజు ఆయన మేము ఫైన్ చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ఎస్టర్డే యూ గైస్ ఆర్ సెడ్ ఫైన్ రైట్, యు నో వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ద ఫైన్ అని అడిగాడు. మనకేం తెలుసు అప్పుడా? మనకేమీ తెలియదు. ఆ రోజు ఆయన నేను ఆ ఫస్ట్ ఇయర్ ఆఫ్ సైకాలజీలో ఉన్నప్పుడు ఫైన్ అంటే మీనింగ్ చెప్పిన తర్వాత నా లైఫ్లో నుంచే కాదు, నా డిక్షనరీ నుంచే కాదు, నా బ్రెయిన్లో నుంచి కూడా ఫైన్ అని నోట్ తీసి బయటపడేశారు. మరి ఆయన ఏం చెప్పాడో తెలుసుకోవాలనుందా? అందరూ అడగడం నన్ను చెప్పంటారా? అసలు ఫైన్ అనేవాడు ఎవరు యూజ్ చేస్తారయ్యా అంటే, లైఫ్లో ఒక పక్క చావలేక ఒక పక్క బతకలేక మధ్యలో బతికే వాళ్ళు మాత్రమే ఫైన్ యూజ్ చేస్తారండి. ఈరోజు మనం చావలేక బతకలేక మధ్యలో ఉన్నామా? దెన్ వై యూఆర్ సేయింగ్ ఫైన్? సార్ మీరు భలేవాళ్ళు, చిన్నప్పటి నుంచి మా టీచర్స్, మా ఎల్డర్స్, మా పేరెంట్స్ వీళ్ళందరూ కూడా హౌ ఆర్ యూ అంటే ఫైన్ సార్ అని చెప్పి మా చేత చెప్పించడం కూడా స్టార్ట్ చేస్తారు, అవునా కదా? సరే వాళ్ళు చెప్తే కరెక్ట్గా మీరు చెప్తే కాదు. అబ్బా ఇదేదో భలే ఉందే, వాళ్ళు చెప్తే కరెక్ట్ మీరు చెప్తే కదా. సరే ఎస్ అని మీ చేత అనిపించమంటారా? రెడీనా మై డియర్ బాయ్స్? గర్ల్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు. బాయ్సే అసలే మధ్యాహ్నం సార్ ఫ్యాన్ కింద ఏసీ కింద ఫుల్గా తినేసి వచ్చాం. రైట్, పర్లేదు. ఈరోజు ఈ కాసేపు మంచిగా అటు నుంచి ఏదైనా వస్తున్నా కూడా అదే నిద్ర, అది అటు నుంచి అట్టే వెళ్ళిపోద్ది. ఓకే, రాకుండా నేను చూసుకుంటా. మరి అసలు వాళ్ళు చెప్తే కరెక్టు, మేము చెప్తే తప్పు అంటున్నారు కదా, దాన్ని మేము ఒప్పుకోం అంటే మీ చేత ఒప్పిస్తా. రెడీనా? అవును, మీరందరూ పాత సినిమాలు చూస్తుంటారు. పాత సినిమాల్లో ఒక రెడ్ కలర్ ఫోన్ ఉండేది, తీసి కిర్రని తిప్పాలి, గుర్తుందా? అటువంటి ఒక ఫోన్ ఉన్నప్పుడు మీ తాతగారు ఫోన్ ఎత్తి హలో అంటే అటు పక్క నుంచి హౌ ఆర్ యూ అంటే మీ తాతగారు ఫైన్ అని చెప్పారు అనుకుందాం. మధ్యలో సార్ మా ఇంట్లో ఫోన్ లేదు, మా తాతకి ఇంగ్లీష్ రాదు, ఇట్లాంటివన్నీ చెప్పబాకండి. అజ్యూమ్. ఓకే, మొత్తం మీద హలో అంటే ఏం చెప్పాడు, హౌ ఆర్ యూ అంటే ఏం చెప్పాడు మీ తాత? మీ తాతగారు ఫైన్ అని చెప్పాడు. వండర్ఫుల్, సూపర్, ఫైన్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత దాని తర్వాత మనందరికీ తెలుసు ల్యాండ్ ఫోన్స్ వచ్చాయి, దాని తర్వాత కార్డ్లెస్ వచ్చాయి, దాని తర్వాత అదేందో బ్లాక్ అండ్ వైట్ 1100 నోకియా కింద వేస్తే గచ్చు పగలదు కానీ ఫోన్ పగలదు, మొద్దు పీస్ అనేవాళ్ళు, గుర్తుందా? అలాంటివి వచ్చాయి. దాని తర్వాత కొంచెం కలర్ ఫోన్స్, దాని తర్వాత టచ్ ప్యాడ్స్, దాని తర్వాత స్క్రీన్, కంప్లీట్ స్క్రీన్ ఉంటే టచ్ లేకుండా ఇలా 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 చూస్తే ఇప్పుడు మన ఫోన్ అంత దూరంలో ఉంటే హలో సిరి, అలెక్సా ప్లీజ్ కాల్ టు సింధు, ప్లీజ్ కాల్ టు రవి అని ఒక్క వాయిస్ కమాండ్ ఇస్తే మనకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టద్దు, అవునా కాదా? మరి ఇప్పుడు చెప్పు, ఎప్పుడో మీ తాతగారు ఉన్నప్పుడు కిర్రు అని ఫోన్ ఎత్తినప్పుడు అప్పుడు హౌ ఆర్ యూ అంటే ఫైన్ అని చెప్పి, మరి ఇప్పుడు కూడా ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇంత డెవలప్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఫైన్ అని చెప్పడం కరెక్టా? అంటే ఇట్ మీన్ ఈరోజు నిజమైన డెవలప్మెంట్ అంటే కళ్ళ ముందు కనిపించే బిల్డింగుల రూపంలోనో లేకపోతే కళ్ళ ముందు కనిపించే టెక్నాలజీ రూపంలోనో, మనం వాడే టెక్నాలజీ రూపంలో ఉంటే సరిపోద్దా? లేకపోతే నిజమైన డెవలప్మెంట్ అనేది ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా కదా? మరి స్టార్ట్ చేద్దామా? ఎస్ ఆర్ నో? మరి ఈరోజు ఈ కొంతసేపు యాజ్ ఎ సైకాలజిస్ట్గా, నా పేరు అభిషేక్ సింగం శెట్టి, యాజ్ ఎ సైకాలజిస్ట్గా, మోటివేషన్ స్పీకర్గా, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్గా, బ్రెయిన్ జిమ్ ఎక్స్పర్ట్గా, కెరియర్ కౌన్సిలర్గా, ఫ్యూచర్ మెంటలిస్ట్గా అండ్ ఈరోజు ఒక బిజినెస్ కోచ్గా గత 8 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను.
ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల మంది పైగా స్టూడెంట్స్ని కావచ్చు, గ్యాదరింగ్స్ని కావచ్చు నేను అడ్రస్ చేశాను. మరి ఈరోజు ఇప్పటి వరకు ఎప్పుడూ లేనిది, కావాలంటే ఈరోజు డేట్ రాసి పెట్టుకో, ఈరోజు నువ్వు నేర్చుకోబోయేది ఇంతకుముందు ఎప్పుడు నేర్చుకోలేదు, ఇకపై నేర్చుకుంటావో లేదో తెలియదు, కానీ ఈ రోజు నుంచి నీ లైఫ్లో నిజమైన డెవలప్మెంట్ ఎక్కడి నుంచో ఇక్కడి నుంచో అక్కడి నుంచో కాదు, నీలోంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడానికి ఎక్కడి నుంచో ఇక్కడ దాకా నేను వచ్చాను. మరి నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, కానీ మీరు అడిగి రారు. రైట్? మీ మైండ్ సెట్ని ఒక అద్భుతంగా ఈరోజు కొన్ని అద్భుతమైన టాపిక్స్ మీ లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. రెడీనా? కాన్ఫిడెంట్గా రెడీనా? రైట్. మరి ఇప్పుడు ఈరోజు స్టార్టింగ్ ఒక అద్భుతమైన గోల్డెన్ స్టేట్మెంట్తో స్టార్ట్ చేద్దాం. ఆ స్టేట్మెంట్ కంటే ముందు షల్ ఐ ఆస్క్ యు సమ్ క్వశ్చన్స్? రైట్. ఇప్పుడు నేను అడిగిన దానికి టక్కా 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 అని ఆన్సర్ చెప్పాలి. అలా అని చెప్పి క్వశ్చన్ అడిగితే టక్కా టక్కా అలా టక్కా టక్కా కాదు, ఓకేనా? ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? కమాన్ రెడీ, 1 2 3. హియర్ మై ఆన్సర్, హియర్ మై క్వశ్చన్. మీ ఇల్లు ఎన్నిసార్లు కట్టారు? అదే క్వశ్చన్. మీ ఇల్లు ఎన్నిసార్లు కట్టారు బాస్? డౌట్ ఎందుకు? పెద్దగా చెప్పండి, ఎన్నిసార్లు? వేలొచ్చి చెప్పండి, ఎన్నిసార్లు? అందరూ కమాన్, కాన్ఫిడెంట్గా చెప్పండి, ఎన్నిసార్లు? వెరీ గుడ్. మీ కాలేజ్ ఎన్నిసార్లు కట్టారు? మీ స్కూల్ ఎన్నిసార్లు కట్టారు? తాజ్మహల్ ఎన్నిసార్లు కట్టారు? చార్మినార్ ఎన్నిసార్లు కట్టారు? ఐఫిల్ టవర్ ఎన్నిసార్లు కట్టారు? వండర్ఫుల్. ఇంత కరెక్ట్గా తప్పేలా చెప్తున్నా ప్రతిసారి. తప్పింది. మీకు తెలుసా మాకు తెలుసా మా ఇల్లు ఎన్నిసార్లు కట్టారో? మా స్కూల్ ఎన్నిసార్లు కట్టారు మీకు తెలుసా మాకు తెలుసా? ఎస్, 100% తప్పు. తప్పని మళ్ళీ మీ చేత చెప్పించమంటారా? రెడీనా? సరే. ఈరోజు మీకు తెలుసో లేదో, ప్రపంచంలో మనం చూసిన ప్రతి కట్టడం, కనిపించే ప్రతి కట్టడం కూడా బాస్ ఒకసారి కాదు 2 సార్లు కట్టారు. ఒకటి ఫస్ట్ ఇంజనీర్ బ్రెయిన్లో, రెండోది రియాలిటీలో. లాజిక్ ఉందా లేదా? కరెక్టా కదా? అరే బాసు, ఇక్కడ ప్లాన్ లేకుండా కళ్ళ ముందు ఏదైనా ఉందా? గుండు సూది దగ్గర నుంచి శాటిలైట్ వరకు ఏమైనా చెప్పు నువ్వు నాకు. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఎవ్రీ ఇన్నోవేషన్ నువ్వు చెప్పు. ఇక్కడ స్టార్ట్ అవ్వకుండా, ఇక్కడ ఆలోచన లేకుండా, ఇక్కడ థాట్ లేకుండా కళ్ళ ముందు ఉండేది ఏదైనా జరిగిందా? రైట్? అంటే ఈరోజు మన థాట్స్ కానీ రైట్ వేలో ఉంటే రిజల్ట్ కూడా రైట్ వేలో ఉంటుంది. అదే మీ థాట్స్ ఈ రోజు నుంచి నెగిటివ్గా ఉంటాయి, ఆబ్వియస్గా రిజల్ట్ కూడా నెగిటివ్గా ఉంటుంది. మీ అందరికి దీని మీద ఒక సీక్రెట్ చెప్పంటారా? చెప్పానా వద్దా? ఆ సీక్రెట్ ఏంటి అంటే, ఆ బుక్ పేరే సీక్రెట్. సో దాంట్లో అన్ని సీక్రెట్ రాసుంటారా? లైఫ్కి సంబంధించిన సీక్రెట్స్ రాసుంటారు. ఈరోజు ప్రపంచంలో ద హైయెస్ట్ సోల్డ్ బుక్ ద సీక్రెట్. దాని మీద మూవీ కూడా ఉంది యూట్యూబ్లో, కావాలంటే ఇంటికి వెళ్ళాక చూడండి. దాని మీద డాక్యుమెంటరీ కూడా ఉంది, దాని మీద పాడ్కాస్ట్ కూడా ఉంది, వీలైతే దాని మీద చూడండి. అసలు ఇంతకి ఏం తీశారు అసలు ఆ సీక్రెట్? ఇందాక చెప్పాను కదా, ఆలోచనలు నువ్వు ఏది ఆలోచిస్తే నీ కళ్ళ ముందు జరగద్ది అని. అది నిజమా అంటే నిజమే. ఎలా అంటే, సార్ మాకేమో మాంత్రిక శక్తులు ఉన్నాయంటే శక్తులు ఉన్నాయి. సార్ ఒక్క నిమిషం, మీరు సైకాలజిస్టా? ముందు మాకు చెప్పండి, మీరు సైకాలజిస్టా? సైకాలజిస్టే. మరి ఏంది మంత్రాలు తంత్రాలు మాంత్రికులు అంటున్నారు? ఆబ్వియస్గా సైకాలజిస్ట్గా మాట్లాడకూడదు కదా. కానీ యాజ్ ఎ సైకాలజిస్ట్గా నేను ఇప్పుడు మీకు అందరికీ మేబీ తెలుసో లేదో నాకైతే తెలియదు, మీకు తెలియని ఒక సైన్స్ గురించి చెప్పబోతాను. అవేదో మంత్రాలు కాదు, తంత్రాలు కాదు, దట్ ఈస్ అ సైన్స్. సరే, దానికంటే ముందు మీ అందరికి వైఫై తెలుసా? హాట్స్పాట్ తెలుసా? రైట్. ఇప్పుడు ఈ రూమ్లో వైఫై ఉందా లేదా అంటే, కంటికి ఆ బాక్స్ ఎక్కడ దాచిపెట్టేశారు అనుకుందాం. ఇప్పుడు ఈ రూమ్లో వైఫై ఉందా లేదా అని టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? సారీ, ఫోన్ వైఫై సింబల్ ఆన్ చేయాలి కదా. అలానే ఒకవేళ వైఫై లేదు, మన ఫ్రెండ్ ఎవరైనా హాట్స్పాట్ ఆన్ చేస్తున్నారా లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ సేమ్ మన ఫోన్లో వైఫై ఆన్ చేస్తే హాట్స్పాట్ ఆన్ చేస్తున్నది తెలిసిపోద్ది. సింపుల్, అవునా కదా? ఇప్పుడు నేనేమంటున్నానంటే, అది కూడా లేకుండా నువ్వు నాకు వైఫై ఉందా లేదో చెప్పు అంటున్నా. నాకు చూపించు, నువ్వు దాంట్లో చూపించు, దాంట్లో కూడా నాకు రియల్గా చూపించు అన్న. ఇప్పుడు నువ్వేమంటావు? సార్ మీకు ఏమైనా పిచ్చా?
ఎట్ట కనిపిస్తాయి వైఫై వేవ్స్? అవునా కదా? కనిపిస్తాయా? సమస్యలు కనిపించవు కదా? ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే యువర్ బ్రెయిన్ వర్క్స్. ఎలా ఒక వైఫైకి వైఫై సిగ్నల్స్ కనిపించవో బాస్, నీ బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ కూడా కనిపించవు. నీ బాడీ కూడా కొన్ని సిగ్నల్స్ని ఎమిట్ చేస్తుంటుంది. మన బాడీ ఇలా పక్కన నిలబడుకొని ఉంటే, మనం కళ్ళు మూసుకొని ఉన్నా సరే మనల్ని టచ్ చేయకుండా అలా ఎవరైనా వచ్చి పక్కన నిలబడితే కొంచెం తెలిసిపోద్ది. యూ ఫీల్ దట్? దాన్ని మన బాడీకి ఉండేదా ఏదో అంటారు దాన్ని. వండర్ఫుల్. గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వాట్ ఇస్ యువర్ నేమ్? వసుంధర. వాళ్ళందరికీ చెప్పేమంటారు? ఆరా. ఆరా ఆరా ఈజ్ నథింగ్ బట్ మనకి తెలియకుండానే అది కొంతమందికి ఒక 6 inches ఉండొచ్చు, కొంతమందికి 1 feet ఉండొచ్చు. బాగా మెడిటేషన్ చేసి బాగా పర్ఫెక్ట్గా సాధువులు వీళ్ళు అంటారు చూడు, వాళ్ళు ఇక్కడ కూర్చున్న చాలా దూరం నుంచి, అంటే వాళ్ళ వేవ్స్ అంత ప్యూర్గా ఉంటాయి, అంత పాజిటివిటీలో ఉంటారు వాళ్ళు. అక్కడ గేట్ దగ్గర నుంచి కూడా ఎవరో వస్తే వాళ్ళు దే కెన్ సెన్స్. ఇది సైన్స్, మ్యాజిక్ కాదు, బ్లాక్ మ్యాజిక్లు కాదు. దిస్ అ సైన్స్. అర్థమవుతుందా? రైట్? అంటే ఇట్ మీన్ ఈరోజు ఈ పాయింట్ ఎందుకు కనెక్ట్ చేస్తున్నానంటే, ఇందాక నేను చెప్పిన పాయింట్కి మీ అందరికీ జస్టిఫికేషన్ తెలియాలి కదా. రైట్? నువ్వు అనుకుంటే జరిగిపోద్దా అంటే ఎస్, నువ్వు అనుకుంటే జరిగిపోద్ది. కామెడీ కాదు, సీరియస్ బాస్. నువ్వు అనుకుంటే జరిగిపోద్ది. నీ దగ్గర డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు, నీ దగ్గర అంత క్యాపబిలిటీ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకుంటే జరిగిపోద్ది. ఈ విషయం చాలా మందికి తెలియక, చాలామంది అనుకోవడం కూడా ఎలా అనుకోవాలో తెలియక లైఫ్లో అన్నీ నెగిటివే, లైఫ్ అంతా నెగిటివే. ఇందాక నేను చెప్పాను చూడు, సార్ ఫైన్ అంటే ఫైన్ చెప్పకూడదు, మరి ఇంకేం చెప్పాలి? ఏం చెప్పాలో కూడా చెప్పిన తర్వాత దీన్ని కనెక్ట్ చేసి చెప్తా, అప్పుడు మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. నేను చెప్పేది అర్థమవుతుందా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్స్? రైట్. అంటే ఈరోజు మనకు ఒక ఆరా ఉన్నట్టు, మన బ్రెయిన్కి వైఫై సిగ్నల్స్ ఉన్నట్టు, అలానే నేచర్లో కూడా కాస్మిక్ సిగ్నల్స్ అంటాం, కాస్మిక్ రేస్ అంటాం. ఐడియా ఉందా? రైట్? అలానే నేచర్లో కూడా ఆ సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో, నువ్వు ఏదైతే అనుకుంటావో దాన్ని నేచర్ సిగ్నల్ కనెక్ట్ చేసి నీకు ఎక్కడైతే ఏం జరగాలో అది జరగడానికి 100% నేచర్ నీకు హెల్ప్ చేస్తుంది. ఆ నేచర్ పేరు మనందరం దేవుడు, ఆంజనేయ స్వామి, బాబా, అల్లా, జీసస్ అని మనం ఆ ఎనర్జీకి, ఆ సూపర్స్టిషన్ పవర్కి, ఒక తెలియని ఒక సూపర్స్టిషన్ పవర్, ఆ ఎనర్జీకి మనమే పేర్లు ఇచ్చాం. గాట్ మై పాయింట్? ఇక్కడ క్లారిటీ వచ్చిందా? రైట్? అంటే బాస్, ఈరోజు నువ్వు పొద్దున లేసినప్పటి నుంచి నువ్వు పర్ఫెక్ట్గా పాజిటివ్గా నేను అవ్వగలను, నేను చేయగలను, నాకు ఇది కావాలి అని గట్టిగా కానీ అనుకుంటే ఖచ్చితంగా జరగద్ది. దీనికి మీ లైఫ్లో జరిగిన ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ పక్కన కూర్చొని నువ్వు ఒక సాంగ్ హమ్ చేయాలనుకుంటుంటావు. టక్క మీ ఫ్రెండ్ అదే సాంగ్ హమ్ చేస్తుంటాడు, అదే సాంగ్ అమ్మాయి హమ్ చేస్తుంది. రైట్? నువ్వు మా నాన్న మార్కుల గురించి అడగకూడదు, మా నాన్న మార్కుల గురించి అడగకూడదు, మా నాన్న కాలేజ్ గురించి అడగకూడదు, స్కూల్ గురించి అడగకూడదు అని చెప్పి అనుకుంటే మా అమ్మ మా నాన్న అనుకుంటూ వెళ్తావు. కరెక్ట్గా దాని గురించే మాట్లాడతారు. యూ ఫీల్ దట్? ఎప్పుడైనా జరిగిందా? నువ్వేదో చెప్దాం అనుకుంటా మీ ఫ్రెండ్కి, అరే ఇదని చెప్పి టక్కన వాళ్ళు కూడా అదే టాపిక్ మాట్లాడతారు. మీ ఫ్రెండో, మీ రిలేటివ్సో, మీ బ్రదరో, మీ ఫాదరో, లేకపోతే ఇంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏదైనా ఒక టాపిక్ చెప్పాలి అనుకుని పోతూ ఉంటావు. నువ్వు చెప్పేదానికంటే ముందు అదే టాపిక్ గురించి అక్కడ మాట్లాడతారు. అవునా కాదా? జరిగింది ఎప్పుడైనా ఇలా? కనీసం ఒకసారి కాకపోతే ఒకసారైనా. ఇలా జరిగిన సిచ్యువేషన్స్ని దాన్నే వి కాల్డ్ యాజ్ ఏ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ద సైన్స్. కాబట్టి గూగుల్ చేయి, నేను చెప్పడం కాదు, ప్రపంచమే చెప్తుంది. రైట్? అంటే ఈరోజు మీరు ఈ వయసు నుంచి, నాకు ఈ వయసులో తెలుసుంటే ఈరోజు ఇంకా ఎక్కడ ఉండేవాడిని. మీరు ఈ వయసు నుంచి కానీ ఇప్పుడు కానీ రైట్ వే ఆఫ్ సైన్స్ అని తెలుసుకుంటే, రైట్ వే ఆఫ్ మీ పర్సనాలిటీని తెలుసుకుంటే, రైట్ వే ఆఫ్ సైకాలజీ నాలెడ్జ్ని తెలుసుకుంటే, రేపటి రోజు మీ లైఫ్లో మీరు ఏం కావాలో చేయగలరు, ఏం కావాలో అయిపోగలరు, ఏం కావాలో అది సాధించగలరు. సక్సెస్ కోసం నువ్వు పరిగెత్తడం కాదు బాస్, సక్సెస్ నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినవి నిజాలా అబద్ధాలా? మామూలుగా మీరేమనుకుంటారు? ఇప్పుడు మీరు విన్నవి నిజాలా అబద్ధాలా? సార్ మీరు ఏమి చెప్పినా రివర్స్లో చెప్తున్నారు, అందుకే భయం వస్తుంది ఏం చెప్పాలన్నా. ఇప్పుడు నేనంతా చెప్పింది, ఇప్పుడు మీరు వినింది ట్రూ ఆర్ ఫాల్స్? పెద్దగా చెప్పండి, కమాన్. వండర్ఫుల్. ఎస్, ఇట్స్ 100% ట్రూ.
ఈ నిజాన్ని ఎవరికి తెలియదు. మరి ఇవి ఎవరికి తెలుస్తాయి సార్? మీకు తెలుసలేదు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్, NLP న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, ఇలాంటి సెషన్స్ అటెండ్ అవ్వాలంటే మేము బయట కంట్రీస్కి వెళ్ళి ఇప్పటివరకు ఐ వెంట్ ఫర్ ద సింగపూర్, మలేషియా, థాయిలాండ్, భూటాన్, బహరీన్, నెక్స్ట్ ఇంకొక 2 months తర్వాత మళ్ళీ భూటాన్ ట్రిప్ ఉంది, ప్లాన్ చేస్తున్నాం. బహరీన్, కువైట్, దాదాపు 2 years ఐ వర్క్డ్ ఇన్ కువైట్. ఇలా ఇంటర్నేషనల్స్లోకి వెళ్ళి లక్షల ఖర్చు పెట్టి నేను కావచ్చు, లేదా పెద్ద పెద్ద కంపెనీ CEOs, పెద్ద పెద్ద ఫౌండర్స్, బాగా కొన్ని కోట్లు సంపాదించిన పెద్ద పెద్ద నాలెడ్జబుల్ పర్సన్స్ అందరూ వచ్చి ఇటువంటివి నేర్చుకుంటారు. ఇది ఎప్పుడు ఆలోచించలేదా? అదేంటి అడుక్కునేవాడికి అంబానీకి ఇంత తేడా ఉందేంటి? ఏనో మనిషి, వాడు మనిషి, అతనో మనిషే, మరి ఇతనేంటి ఇక్కడే ఉండిపోయాడు అడుక్కుంటా? ఒక రిక్షా తొక్కే అతనికి లేకపోతే ఒక బిల్ గేట్స్కి ఎంత తేడా ఎందుకుంది? ఒక రతన్ టాటాకి ఒక నార్మల్ మనిషికి ఎంత తేడా ఎందుకుంది? దట్ ఈజ్ ద పవర్. దీని గురించి రైట్ వేలో తెలుసుకుంటే బాస్, అందరూ ఒక మాట అంటారు, బాగా చదువుకో బాగుపడతాం. పచ్చి అబద్ధం. చదువుకుంటే బాగుపడరు, చదువుతో పాటు మీకు రైట్ నాలెడ్జ్, విజ్డమ్ అండ్ స్కిల్స్ ఉంటే బాగుపడతారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉంది, కారు పోతూ ఉంది, దానికి ఒక చక్రం తీసేసాను, ఏమవుతుంది? రైట్? ఇప్పుడు ట్రైన్ ఉంది, ట్రైన్కి 2 పట్టాలు ఉన్నాయి, ఒక పట్టా తీసేస్తే ఏమవుతుంది కదా? అంటే ఈరోజు నీ లైఫ్ ఒక ట్రైన్ అనుకుంటే నీ దగ్గర ఉండేవి 2. ఒకటి నీ ఎడ్యుకేషన్, రెండోది నీ స్కిల్, నీ నాలెడ్జ్, నీ విజ్డమ్. అర్థమవుతుందా? ఈ 2 ఎప్పుడైతే రైట్ వే ఉంటాయో ఖచ్చితంగా నీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. మామూలుగా కాదు, అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ లాజిక్ తెలుసుకోలేక, ఈ లాజిక్ ఎవరికి తెలియక చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా చెప్పారా? ఏ స్కూల్స్లో కానీ మీ స్కూల్స్లో కానీ చెప్పారా? వీ నీడ్ 2 things. అందరూ ఏం చెప్పారు? దీని గురించి చెప్పారు, దీని గురించి ఎవరు మాట్లాడరు. వై? బికాజ్ ఇది వాళ్ళకే తెలియదు కాబట్టి. మరి తెలుసుకోవాలంటే అలాగే లక్షలు కట్టి ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళి పెద్ద పెద్ద కోచెస్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే తెలుసు. గాట్ మై పాయింట్? అంటే మై డియర్ గాయ్స్, ఈరోజు అలా మీరు ₹1 పెట్టకుండా ఏదో సరదాగా మధ్యాహ్నం పూట ఎవడో వస్తాడంట, కాసేపు కూర్చొని నేనేద్దాం అని చెప్పి వచ్చి కూర్చొని నేను నా లైఫ్లో కొన్ని లక్షల రూపాయలు పెట్టి నేర్చుకున్న నాలెడ్జ్ని మీరు ఈజీగా, ఫ్రీగా ఈరోజు మన 21st century IAS అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే ఒక క్లాస్లో సింపుల్గా మీరు కొట్టేస్తున్నారు. మీకు తెలియదేమో, మనకు బాగా తెలుసు. ఇలా కండలు పెంచాలంటే మినిమం 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు కష్టపడాలి. ఇతనికి 2 కాళ్ళు పోలియో, ఇతనికి ఇది ఆర్టిఫిషియల్ లెగ్, ప్లాస్టిక్ లెగ్ ఇది. కానీ వాళ్ళు అనుకుంది సాధించగలిగారు. వీళ్ళు ఒక అనాథాశ్రమం లాంటి ఒక ఆశ్రమంలో ఉంటున్నారు. 3 పూట్ల అన్నం పెడతారు అంతే. వీళ్ళకి నడుముల దగ్గర నుంచి కింద ఏ పార్ట్స్ పనిచేయవు. కానీ లైఫ్లో మేము అందరిలాగా, అందరు వికలాంగుల్లాగా మిగిలిపోకూడదు, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి, మా కెపాసిటీ చూపించాలని చెప్పి అలా జస్ట్ అలా చేయటమైన అంతమంది ఫ్యాన్స్ చప్పట్లు కొడుతుంటే ఇప్పుడు చూస్తే మీరు కొడతారు. జస్ట్ 2 కాళ్ళ వేళ్లతో మీరు కావాలంటే ఒక వాటర్ బాటిల్ కూడా పట్టుకొని రేస్ చేయలేరు. అటువంటిది 5.5 kg విల్, 5.5 కిలో ఉన్న విల్ని అవలీలుగా గాల్లోకి ఎత్తి తన ఎయిమ్ని టార్గెట్ చేశాడు. ఏమైనా చూద్దాం. వావ్! ఆ అమ్మాయికి 2 కాళ్ళు 2 చేతులు పోయాయి. 2 కాళ్ళు 2 చేతులు యాక్సిడెంట్లో పోయాయి. బట్ తనకి వెయిట్ లిఫ్టింగ్ చేయాలన్న కోరిక, జస్ట్ కోరిక, తన ఆస్పిరేషన్. మామూలుగా మనందరికీ తెలుసు స్విమ్మింగ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. అటువంటిది 2 చేతులు ఉంటేనే స్విమ్మింగ్ చేయాలి మనకి తెలుసు. కానీ 2 చేతులు కూడా లేకుండా స్విమ్మింగ్ చెయ్యొచ్చు అని ఒక వ్యక్తి ప్రూవ్ చేశాడు.
అసలు స్విమ్మింగ్లో ఎవరికైనా స్విమ్మింగ్ వచ్చాడు తెలిసి ఉంటుంది కదా, స్విమ్మింగ్లో అతి కష్టమైన టెక్నిక్ డాల్ఫిన్ టెక్నిక్. చేతులు యూజ్ చేయకుండా డాల్ఫిన్ లాగా వెళ్ళడం. తను అంత కష్టమైన టెక్నిక్ని, స్విమ్మింగ్లోనే కష్టమైన డాల్ఫిన్ టెక్నిక్ని యూజ్ చేసి పార్టిసిపేట్ చేయడం కాదు, గెలిచాడు అంతమందిలో. ఒక హ్యాండిక్యాప్. నాకు ఈ వీడియో చూసిన ప్రతిసారి అరే అభిషేక్ ఏం చేస్తున్నావు, ఇంకా కాళ్ళు చేతులు సక్రమంగా లేని వాళ్ళే, లైఫ్లో వీడు దేనికి పనికిరాడు అనుకున్న వాళ్ళే లైఫ్లో ఎక్కడో ఈరోజు వాళ్ళ సక్సెస్ మనం మాట్లాడుకుంటున్నాం, అవునా కదా? అంత స్థాయికి వెళ్ళారు, అన్నీ సక్రమంగా ఉన్నా ఇంకా నువ్వేం చేస్తున్నావు, ఇంకా నువ్వు ఏం చేస్తున్నావు బాస్ అని ప్రతిసారి ఈ వీడియో చూసినప్పుడు నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటుంటాను. ఇతను తెలుసా, ఒక దొంగ ఎంతో మంది జీవితాలని గుర్తుపట్టారా? న్యూస్లో కూడా వచ్చాడు, న్యూస్లో కూడా చాలా చూపించారు. సరే, మీరందరూ చెప్పారు సార్ మాకు ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఫ్రీ వైఫై ఇస్తే మీరు ఏమేం చేస్తారో మీరు చెప్పారు. కానీ ఈ దుర్మార్గుడు ఏం చేశాడో తెలుసా? అలా ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఫ్రీ వైఫై ఇస్తే ఇప్పటికే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఏం చేశాడు అంటే, ఒక రైల్వే స్టేషన్లో ఉన్న ఒక కూలి, రోజుకి 400 నుంచి 500 రూపాయలు సంపాదించే ఒక కూలి ట్రైన్కి మధ్యలో ఉన్న ఆ టైంలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన, రైల్వే స్టేషన్లో ఇచ్చిన ఫ్రీ వైఫై వాడుకొని ఒక చిన్న 5,000-6,000 రూపాయలు స్మార్ట్ ఫోన్ కొనుక్కొని యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాడు. ప్రిపేర్ అయితే సరిపోదు కదా, ఐఏఎస్ కాలేదులేండి, తొందరపడబాకండి. మరి ప్రిపేర్ అయిన తర్వాత లేదు నేను ఖచ్చితంగా ఐఏఎస్ అవ్వాలని చెప్పి తను డిగ్రీ వరకు కంప్లీట్ చేశాడు. పెళ్లి చేసుకొని ఒక పాప ఉంది, నా పాపకు ఒక అద్భుతమైన జీవితం ఇవ్వాలి నా కూతురికి అని చెప్పి, ఈ వచ్చే డబ్బులు నాకు సరిపోవడం లేదు, నేను మంచి జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాను, మంచి దగ్గర నా కూతురుని చదివించలేకపోతున్నాను అని చెప్పి ఫస్ట్ టైం అద్భుతంగా ఇలా ప్రిపేర్ అయ్యాడు. వెళ్ళి ఎగ్జామ్ రాశాడు, క్వాలిఫై అవ్వాల. సరే గమ్ముగైపోవాలి కదా. మళ్ళీ గమ్ముగైపోకుండా మళ్ళీ ఫోన్ తీసుకుని మళ్ళీ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. మళ్ళీ ఒక చిన్న మెమరీ కార్డు, అదే ఆ స్టోరేజ్ మొత్తం ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్లో ఆ డేటాని వేసుకున్నాక మళ్ళీ ఒక చిన్న 2 GB మెమరీ కార్డు కొనుక్కున్నాడు, దాంట్లో వేసుకున్నాడు. మళ్ళీ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ ప్రిపేర్ మళ్ళీ 1 year అయింది. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ యూపీఎస్సీ ఎగ్జామ్స్ మళ్ళీ పడ్డాయి. మళ్ళీ వెళ్ళి రాశాడు. ఈసారి కూడా క్వాలిఫై అవ్వాల. ఈసారి కూడా క్వాలిఫై అవ్వలేదు అని చెప్పి మళ్ళీ నిరాశపోకుండా మళ్ళీ రాశాడు. మళ్ళీ 1 year ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాశాడు. ఈసారి రాసిన తర్వాత 3వ అటెంప్ట్లో అద్భుతంగా పోయి రిజల్ట్స్ చూసుకుంటే అప్పుడు కూడా డిస్క్వాలిఫై, అప్పుడు కూడా క్వాలిఫై అవ్వాల. సరే అయిపోయింది, ఇంకా లైట్ తీసుకుందాం అని లైట్ తీసుకోకుండా మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ మెమరీ కార్డ్ వేసుకొని మళ్ళీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మళ్ళీ వైఫై యూజ్ చేసుకుంటూ మళ్ళీ క్లాసెస్ చెబుతున్నాడు. అలా చేసిన తర్వాత 4వసారి ఒక కూలీ టు ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు 4th అటెంప్ట్లో తను లైఫ్లో యూపీఎస్సీ ఎగ్జామ్ 2022 మొన్న రీసెంట్గా 2 years బ్యాక్ తను క్రాక్ చేశాడు. 4th అటెంప్ట్లో ఒక రైల్వే కూలీ. అంటే ఇట్ మీన్ ఒక్కసారి మనం బేసిక్గా బ్రెయిన్ పెట్టి ఆలోచిద్దాం. ఒక రైల్వే కూలీ కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయిపోగలడా అనే ఒక క్వశ్చన్ మార్క్ మేబీ మనకున్న ఆ క్వశ్చన్ మార్క్ రివీల్ అయిపోయి ఉంటుంది. అంటే ఒక రైల్వే కూలీ కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయిపోగలడు. ఎలా? ఇన్స్టిట్యూట్లో చేరి కాదు, పొద్దున్న సాయంత్రం వరకు కూర్చొని పెద్ద పెద్ద పుస్తకాలు చదివి కాదు, జస్ట్ స్మార్ట్ ఫోన్, ఇయర్ ఫోన్స్, ఒక మెమరీ కార్డుతో కూడా ఐఏఎస్ అయిపోగలడు. పప్పట్ ఒక 4 అటెంప్ట్లో కష్టపడ్డాడు.
కట్టా సింహాచలం ఐఏఎస్ ఆఫీసర్ ఒక అంధుడు, కళ్ళు లేని వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్గా మారాడు. మరి ఒక్కసారి రియల్ ఇన్సిడెంట్సే కదా ఇవన్నీ, ఏం నిజాలు అబద్ధాలా నేను క్రియేట్ చేశానా? రైట్, వీటిలో ఆల్రెడీ మీకు ఒకటో రెండో తెలుసు ఇంతకు ముందు కూడా. రైట్, అంటే ఈ నలుగురు విషయంలో ఒక కామన్ పాయింట్ ఉంది. వాట్ ఇస్ ఇట్ కామన్ పాయింట్? సారీ, ఫెయిల్యూర్. ఓకే, వెరీ గుడ్. ఇంకా సాధించాలన్న పట్టుదల. వెరీ గుడ్. ఇంకా వీళ్ళ నలుగురు విషయంలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే మనం ఫస్ట్లో మాట్లాడాం, థాట్స్ బికమ్స్ వర్డ్స్, వర్డ్స్ బికమ్స్ యాక్షన్స్, యాక్షన్స్ బికమ్స్ రిజల్ట్స్. వాళ్ళ థాట్ ఏంటి? ఒకే ఒకటి, నేను ఐఏఎస్ అవ్వాలి, నేను ఐఏఎస్ అవ్వాలి. ఈరోజు సుమేరా ఉన్నాడు, ఇతనికి ఫస్ట్ ఐఏఎస్ రాలేదు, ఫస్ట్ ఏదో వచ్చింది, దాంట్లో తను సాటిస్ఫై అవ్వలేదు, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దానికంటే ముందు ఈ కూలీ ఇతనికి ఆల్రెడీ మూడోసారి థర్డ్ అటెంప్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా వచ్చింది. తన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా చేస్తూ మళ్ళీ ప్రిపేర్ అయ్యాడు ఐఏఎస్కి. గ్రూప్ 1 యూపీఎస్సీలో ఉంటాయి కదా సెకండ్ క్యాడర్స్, ఐఆర్ఎఫ్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్, దాంట్లో జాబ్ వచ్చింది. వాళ్ళకి మనలాంటి వాళ్ళు అయితే రాకపోతే పోయిందిలే, ఏదో ఒకటి వచ్చింది అని మనం కమిట్ అయిపోతాం, మనం కాంప్రమైజ్ అయిపోతాం. కానీ అతను మాత్రం సమస్య లేదు, నా థాట్ మాత్రం ఐఏఎస్ అని చెప్పి ఈరోజు తన లైఫ్ అంత అద్భుతంగా మారడానికి ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ థాట్. ఈరోజు నువ్వు చెప్పు, ఈరోజు ఒక్కసారి నువ్వు చెప్పు, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒకవేళ బై మిస్టేక్ ఎక్కడైనా అనువంత ఒక ఆవగింజంతా నీ మైండ్లో ఐఏఎస్ నా వల్ల అవ్వద్దా, ఐపీఎస్ నా వల్ల అవ్వద్దా అని ఒక చిన్న ఆవగింజంతా ఉన్నా కూడా ఎప్పటి వరకు జరిగిన సెషన్లో నీకు అది పోయి ఉండాలి, ఖచ్చితంగా పోద్ది. ఎందుకు? కాళ్ళు చేతులు లేని వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు అంత అద్భుతంగా వాళ్ళ లైఫ్లో సక్సెస్ సాధించారు. ఈరోజు మనందరికంటే వీళ్ళు తక్కువ కాదా, ఎక్కువ? మీరు రైల్వే కూలీలు ఉన్నారేడా, వాళ్ళకు వచ్చినంతకంటే తక్కువ మార్కులు మీకు ఏమైనా వచ్చాయా? ఈరోజు మీరు ఏమైనా ఫెయిల్ అయ్యారా? ఈరోజు మీ కాళ్ళు చేతులు అన్నీ సక్రమంగానే ఉన్నాయి కదా. మరి ఇప్పుడు చెప్పండి, వీళ్ళే కొట్టంగా ఆల్ ఇండియా సుమేరా, ఆల్ ఇండియా 360 అనుకుంటాను, ఆల్ ఇండియా 370 ర్యాంక్ సుమేరా గారికి 10th మీకంటే జస్ట్ పాస్ మార్కులు 35, 36, 37 మార్కులు. మరి ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఆల్ ఇండియా ర్యాంకులు 200, 300 రూపాయలు కొట్టిన వాళ్ళు మీరు ఎన్ని కొట్టాలా లెక్కన? లాజికే కదా, మీరు ఎన్ని కొట్టాలి? 12th మూవీ చూసారా? 12th ఫెయిల్ మూవీ ఎలా ఉంది అసలు? గూస్ బంప్స్, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. మరి ఇప్పుడు ఆలోచించండి బాస్, ఆ 12th ఫెయిల్ సినిమా చూసినప్పుడు యు ఫెల్ట్ చాలా ఇన్స్పైర్ అంట, అవునా కదా? చాలా మోటివేట్ అంట, అవునా కదా? రైట్, మరి అలా అన్ని కష్టాలు పడి అయినోళ్ళు, అవునా కదా? మరి ఎంత ఈజీగా మనం ఎందుకు కావలేము? వాళ్ళకంటే ఆపర్చునిటీస్ మనకే ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకంటే ఎక్కువ ఫెసిలిటీస్ మనకే ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకంటే ఎక్కువసేపు ప్రిపేర్ అయ్యేదానికి ఛాన్సెస్ మనకే ఎక్కువ ఉన్నాయి, అవునా కదా? రైల్వే కూలీ ట్రైన్కి మధ్య ఎంత గ్యాప్ ఉంటుందండి? 5 minutes కంటే ఎక్కువ ఉండదు. అలా 5 నిమిషాల గ్యాప్లో మేబీ తనకాని ఇంట్లో కూర్చొని రైల్వే కూలీ కానీ ప్రిపేర్ అయ్యింటే ఒక్క సింగిల్ అటెంప్ట్లో కొట్టుండేవాడు, అంతే కదా? తనకు సఫిషియంట్ టైం లేక 4 అటెంప్ట్లు తీసుకొని కానీ వదలలేదే. ఇన్కమ్ ట్యాక్స్ జాబ్ వచ్చినా సరే అక్కడ కూడా జాబ్ చేస్తుంటే మళ్ళీ ప్రిపేర్ అయ్యాడు. ప్రిపేర్ అయ్యి నేను ఐఏఎస్ కొట్టాలి అంటే ఒక్కసారి ఆలోచించు, వీళ్ళు ప్రపంచం మొత్తం మీద చాలా తక్కువ మంది మాత్రమే, తక్కువ మంది కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక టీమే ఉండేది ఇలా డ్యాన్స్ చేసేది. ఇంతమంది కలిసి ఒకరో ఇద్దరు జిమ్నాస్టిక్స్ చేయడం ఓకే, బట్ ఇంతమంది ట్రూప్స్తో ఇంత అద్భుతంగా దాదాపు 25 మంది వరకు 25 members వరకు ఉన్నవాళ్ళు వీళ్ళు ఒక టీమే. వీళ్ళే ఎల్లో, రెడ్, గ్రీన్, బ్లూ డిఫరెంట్ సాంగ్స్కి వేసి ఉంటారు, కాబట్టి యూట్యూబ్లో చూడండి.
వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే ఇంత అద్భుతంగా ఎలా ప్రాక్టీస్ చేశారంటే 5.5 years 5.5 సంవత్సరం ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేయడంలో వీళ్ళకి దీంట్లో ఉన్న అందరికీ మ్యాక్సిమం అందరికీ 7 నుంచి 12 సార్లు బాడీలో బోన్ ఫ్రాక్చర్స్ జరిగాయి. కాలర్ బోన్ కావచ్చు, వేళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, రిప్ కావచ్చు, ఇలా బాడీలో బోన్ ఫ్రాక్చర్స్ జరిగాయి. ఒక ఇద్దరికైతే స్కల్ పగిలిపోయింది. ఇంకొక వ్యక్తికి అయితే ఇప్పుడు వాళ్ళలో డ్యాన్స్లో లేడు, ఎక్కడో పక్కన వీల్ చైర్లో ఉంటాడు. ఈ పైకి ఎక్కి 3వ వ్యక్తి 1, 2, 3 ఎక్కి 4వ వ్యక్తి పైన ఫ్లిప్ కొడతారు చూడండి. ఇందాక ఆ ఫ్లిప్ కొట్టి మళ్ళీ కిందకు వచ్చి కింద వీళ్ళిద్దరు ఎస్కేప్ అయిపోతే ముగ్గురు ఎస్కేప్ అయితే కింద మీద ల్యాండింగ్ అవుతారు చూడండి. అలా చేసే టైంలో అంటే ఆ వ్యక్తికి పడ్డం రాంగ్లో పడి వెనకాల వెన్నుపూస 2 ముక్కలైపోయింది. నిజంగా వాళ్ళు ప్రాణం పెట్టి పనిచేశారు. తల పగిలితే ఇప్పుడు చూసారు లేదు, వాళ్ళు తలకి ఒక హెల్మెట్ లాంటిది ఒకటి వేసుకున్నారు, స్పాంజ్, అంటే బై మిస్టేక్ పడినా కూడా తలకి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా. అలా 5.5 సంవత్సరం ప్రాక్టీస్ చేసి ఈరోజు వాళ్ళు ఒక్క షో ఇస్తే ఇండియన్ కరెన్సీలో మనం లెక్కేసుకుంటే వాళ్ళు ఒక్క షోకి 40 minutes ఆఫ్ షో ఉంటుంది, ఒక్క షోకి ఛార్జ్ చేసేది 52 లక్షలు. ఇది 4 years బ్యాక్, ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుంటుంది. 52 lakhs చిన్న అమౌంటా? మరి వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంటే తినడానికి తిండి లేని స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, మిడిల్ క్లాస్లో కూడా కాదు, చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఒక చిన్న డ్యాన్స్ ట్రూప్లో జాయిన్ అయ్యి మొత్తం అలా ఒక అద్భుతంగా డాన్సర్ లాగా తయారయ్యి పెద్ద షోస్లో వాళ్ళు షోస్ పెట్టి టికెట్స్ సేల్ చేస్తే మళ్ళాంటి వాళ్ళు చాలామంది కొనుక్కుంటారు. సర్కస్లో ఫస్ట్ రో ఇంత, సెకండ్ రో ఇంత, థర్డ్ రో అట్లా ఉంటుంది కదా, రైట్? అలా పోయే కొద్దీ ఒక్కొక్క టికెట్ 10,000, 20,000 రూపాయల టికెట్స్ అమ్మిన రోజులు కూడా ఉన్నాయంట. ఒక్కొక్క మనిషి టికెట్ పెద్ద ఆడిటోరియంస్లో పెట్టి చేసేవాళ్ళంట. మరి ఈరోజు నాది ఒక్క చిన్న కోరిక, అదేంటి అంటే మీ అందరినీ తీసుకెళ్ళి వాళ్ళ దాంట్లో జాయిన్ చేయాలి సార్. అది కోరిక కాదు, శాడిజం. శాడిస్ట్ అంటారు మిమ్మల్ని. సరే, ఓకే, ఫైనల్ ఒక్క మాట ఆలోచిద్దాం. వాళ్ళు చేసింది కష్టమా ఈజీయా? కష్టమా? చాలా కష్టమా? చాలా కష్టమా? చాలా కష్టమా కదా? ఇప్పుడు వాళ్ళు చేసింది ఏదో అలా చేశారా? పర్ఫెక్ట్గా చేశారా? పర్ఫెక్ట్గా చేశారా? చాలా పర్ఫెక్ట్గా చేశారా? చాలా పర్ఫెక్ట్గా చేశారా? చాలా పర్ఫెక్ట్గా చేశారా కదా? చాలా కష్టమైన పన్నే చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఎస్ఆర్ నో కదా? మరి ఇప్పుడు చెప్పండి, అంత కష్టమైన పన్నే అంత పర్ఫెక్ట్గా చేసినప్పుడు నువ్వు చేసే ఎంత ఈజీ అయిన పని ఇంకెంత పర్ఫెక్ట్గా చేయాలి? లాజిక్ అర్థమైంది? వాళ్ళు కష్టపడిన దాంట్లో 1% మనం పెట్టినా ఐఏఎస్ ఇట్టయిపోద్ది, చిటికలు అయిపోద్ది. వాళ్ళు పెట్టిన డెడికేషన్లో, వాళ్ళు పెట్టిన కన్సిస్టెన్సీలో, వాళ్ళు పెట్టిన కమిట్మెంట్లో, దాన్ని DCC అంటాను నేను. డెడికేషన్, కమిట్మెంట్, కన్సిస్టెన్సీ. ఈ మూడిట్లో ఏది లేకపోయినా పని జరగదు. నీకు దాని మీద డెడికేషన్ లేకపోయినా కాదు, కమిట్మెంట్ లేకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా దాని ముందుకు దాటుకెళ్ళాలి. రెండోది కన్సిస్టెన్సీ. మనందరం కన్సిస్టెన్సీ మిస్ అవుతుంటుంది. ఈ రెండు ఉన్నా రోజు చేయలేము సార్, రోజు వల్ల కాదు సార్. ఆ కన్సిస్టెన్సీ మిస్ అయితే లైఫ్లో సక్సెస్, నాట్ ఓన్లీ IAS, IPS, ఎనీ CA కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎనీథింగ్ కన్సిస్టెన్సీ లేకపోతే సక్సెస్ రాదు. రైట్? ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ద లాస్ట్ 3 పవర్ఫుల్ వర్డ్స్: డెడికేషన్, కమిట్మెంట్, కన్సిస్టెన్సీ. ఆ లాస్ట్లో రాసేసుకోండి. రైట్? అది ఇప్పుడే రాయబాకండి, వెళ్ళేటప్పుడు రాసుకోండి. ఓకే, రైట్? ఈ 3 మాత్రం చాలా ఇంపార్టెంట్. దానికంటే ముందు రాసుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఫెయిల్యూర్ విత్ ఇన్ యూ, విత్ ఇన్ టైమ్. ఫెయిల్యూర్ విత్ ఇన్ యూ, విత్ ఇన్ టైం రాసుకున్న తర్వాత ఈ 3 పవర్ఫుల్ వర్డ్స్. రైట్? మరి ఆగండి, ఈ 2 వైపు 3 చెప్పేస్తాను. ఇందాకనగా సార్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా యూజ్ చేయాలి? వీ హ్యావ్ ద నెంబర్ ఆఫ్ మెథడాలజీస్, నెంబర్ ఆఫ్ స్టేజెస్. కానీ అది స్టూడెంట్లో ఉన్నప్పుడు మీరు అంత పెద్దవి పర్లేదు, ఈసారి వచ్చినప్పుడు ఇంకా కొన్ని చెప్తాను. ఓకే, మరి ఇప్పటికీ మీరు తెలుసుకోవాల్సింది 2. ఒకటి, గ్రాటిట్యూడ్ వాట్ యు ఆర్ హ్యావింగ్. నీకు ఏదైతే ఉందో దానికి కృతజ్ఞతా భావం చూపించు. అది యూనివర్స్కి, మీ పేరెంట్స్కి, మీ పేరెంట్స్ కంటే పేరెంట్స్ ముందనే చెప్పొచ్చు, లేదా ఎక్కడి నుంచి నువ్వు దాన్ని మీ కాల్డ్ యాజ్ అఫర్మేషన్స్. ఏమంటాం మనం వాటిని? ప్రాసెస్ని చెప్తాను. అఫర్మేషన్స్ ఆర్ మ్యానిఫెస్టేషన్స్.
ఈ అఫర్మేషన్స్ మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేయాలి అంటే ప్రతిరోజు నేనేం చేస్తున్నాను చెప్తా. ప్రతిరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు లాస్ట్లో పడుకున్నాను కదా, ఏడైనా పడుకునేటప్పుడు హ్యాపీగా నేను వజ్రాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని బెడ్ మీద కానీ ఎక్కడైనా కూర్చొని, దేవుడా థ్యాంక్ యూ సో మచ్, ఇప్పటి వరకు నాకు ఇచ్చిన అద్భుతమైన హెల్త్ని కావచ్చు, అద్భుతమైన పేరుని కావచ్చు, అద్భుతమైన నాలెడ్జ్ని కావచ్చు, ఆ అద్భుతమైన స్టడీస్ని కావచ్చు, ఇప్పటివరకు నాకు ఏదైతే ఇచ్చావో చాలామంది ఈరోజు కనీసం బయట కూలి పనులకు పోతున్నారు మీ వయసులో వాళ్ళు. ఈరోజు తినడానికి చాలామందికి తిండి లేదు, రైట్? అలా నాకు ఏవైతే ఇచ్చావో వాటన్నిటిని ఒకసారి కూర్చొని జస్ట్ ఒక 2 minutes నీ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లవ్లీ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పేరెంట్స్ అండ్ నేచర్. ఎవరైతే నాకు ఇచ్చారో వాళ్ళకి నీ మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చెప్పేటప్పుడు నాకు అప్పుడప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే మీకు తెలియడం లేదు, ఇంకా మీరు చిన్నపిల్లలు కాబట్టి రేపటి రోజు మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పటికి మీకు అర్థమవుతుంది, అరే మనం ఎంత లక్కీ అని చెప్పి మీకు అర్థమవుతుంది ఆ టైంలో, రైట్? మీరు అదే ఇప్పుడు కానీ ఫీల్ అయితే మీకు తెలియకుండా అప్పుడు మీలోంచి ఆ వేవ్స్ అని ఒకసారి బయటికి వెళ్తాయి, మామూలుగా ఉండదు, రైట్? ఫస్ట్ గ్రాటిట్యూడ్ యువర్ సెల్ఫ్, నీకు ఏవైతే ఉన్నాయో దాన్ని గ్రాటిట్యూడ్ చూపించడం. రెండోది బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైతే అవ్వాలనుకుంటున్నావో అది రాయ్, ప్రతిరోజు ఒకసారి రాయ్. ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ విత్ 100 below ర్యాంక్. క్లారిటీ ఉండాలి, నీకు క్లారిటీ ఉండాలి, రైట్? ఆఫీసర్ అవ్వాలి, రాసి పెట్టుకో. అది కూడా రాసి పెట్టుకోవడం కూడా నువ్వేం చేస్తావు అంటే ఒక పిక్చర్ని తీసి పెట్టుకో. అయిపోయింది సార్, రైట్, జస్ట్ ఒక పిక్చర్ని నువ్వు మంచిగా కోట్ గీటి వేసుకున్న పిక్చర్ని ఒకటి తీసి పెట్టుకో. నీ పాస్పోర్ట్ని పెట్టుకొని కింద నీ పేరు రాసి కింద ఐఏఎస్ అని రాసి అతికించి పెట్టుకో. రేపటి రోజు నీ ఫోటో అలా పడాలి, నీ పేరు కింద ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి కింద కలెక్టర్ అని చెప్పి పడాలి అనేది చేయి. దీన్నే మనం మేనిఫెస్టేషన్స్, ఇందాక నేను చెప్పిందని గ్రాటిట్యూడ్ అఫర్మేషన్స్ అంటాం. ఇవి ఎప్పుడైతే చేస్తాం వాటిని విజువలైజ్ చేసుకుంటే కరెక్ట్గా రానున్న 5 ఏళ్లలో ఫస్ట్ అటెంప్ట్లోనే కొడతాం. అవి చేయడమే కాదు, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఫాలో అవ్వాలి. పొద్దున్నే లేచి గాల్లో దీపం పెట్టి ఆరకూడదు కాదు కదా, గాల్లో దీపం పెట్టి ఫ్యాన్ వేసి ఆరిపోవద్దు, సమస్యలే, ఆరిపోకూడదు కాదు కదా, రైట్? ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటు నీ యాక్షన్స్ కూడా ఉండాలి. చెప్పాను, థాట్స్ బికమ్స్ వర్డ్స్, వర్డ్స్ బికమ్స్ యాక్షన్స్. యాక్షన్స్ చేస్తూ ఇది చేస్తే నీకు మోర్ హెల్ప్ చేస్తుంది, రైట్? ఎంత హెల్ప్ చేస్తుందంటే నీ బ్యాడ్ లక్ కూడా గుడ్ లక్గా మారిపోతుంది. దట్ ఈస్ అ సైన్స్, దట్ ఈస్ అ పవర్ వాట్ వీ హ్యావ్ అవర్ బ్రెయిన్, రైట్? అంత పవర్ ఉంది. బుక్ సీక్రెట్ చదువు వీలైనప్పుడు, ఈసారి బుక్ ఆఫ్ సీక్రెట్, లా ఆఫ్ అట్రాక్షన్ బుక్స్ చాలా ఉన్నాయి, అవి చదువు, రైట్? యూట్యూబ్లో ది సీక్రెట్ సిరీస్ ఉంది, అది ఫాలో అవ్వు. ఒక్కసారి ఇంకా చాలా అద్భుతమైన విషయాలు నువ్వు కొత్తగా నేర్చుకుంటాం, రైట్? వాటిలో అన్నింటిలో లేనివి కూడా వీలైతే ఈసారి నేను వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను, ఓకేనా? రైట్. ఫైనల్లీ నేను ఒక 3 థ్యాంక్స్ చెప్పి ఈ సెషన్ క్లోజ్ చేస్తాను. మై ఫస్ట్ థ్యాంక్స్ గోస్ టు నన్ను కనిపించిన నా తల్లిదండ్రులకి, నాకు విద్య చెప్పిన గురువులకి మనస్ఫూర్తిగా పాదాభివందనం. మై సెకండ్ థ్యాంక్స్ గోస్ టు ఎవరికి చెప్పాలి? ఈరోజు నన్ను ఇంత దూరం ఇక్కడికి తీసుకొచ్చిన మేనేజ్మెంట్కి, ఈరోజు ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చిన మన అకాడమీ 21st century ఐఏఎస్ అకాడమీకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ అలానే నన్ను ఇక్కడికి రెఫర్ చేసిన సుధీర్ అన్నయ్యకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి కమింగ్ టు థర్డ్ థ్యాంక్స్, 3 థ్యాంక్స్ ఎవరికి? మీకు నువ్వు చెప్పాలి. 3 థ్యాంక్స్ ఎవరికి అంటే భగవంతుడికి అండి. ఎందుకు సార్ భగవంతుడు 3 థ్యాంక్స్ చెప్తున్నారంటే, ఈరోజు వజ్రాలాంటి చెల్లెల్ని, వజ్రాలాంటి తమ్ముళ్ళని కలిసే భాగ్యం నాకు అందించినందుకు మనస్ఫూర్తిగా ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్ యువర్ ఫీడ్బ్యాక్. మీరు ఏమనిపించింది, మీరు ఏం నేర్చుకున్న, ఎటువంటి మంచి పాయింట్స్ మీకు బాగా, దీంట్లో అన్ని పాయింట్స్ చెప్పాను, దాంట్లో కనీసం కొన్ని పాయింట్స్ భలే కనెక్ట్ అయింటాయి, కరెక్ట్ కదా ఇప్పుడు చేయాలి కదా అని, రైట్? అలాంటి పాయింట్స్ అన్ని కూడా రాయండి, ఓకేనా? వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నాకే కాదు ఫీడ్బ్యాక్ మీ కాలేజ్ వాళ్ళకి కూడా ఇవ్వండి. మీ కాలేజ్ వాళ్ళకి వస్తే ఈసారి నేను మళ్ళీ మీతో ఇంటరాక్ట్ అవ్వాలా వద్దా వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఓకేనా? వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లవ్లీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. నేను మీ అభిషేక్ సింగం శెట్టి. జై హింద్.